హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో మా ఇంట్లో మెంతికూర వేసాను కదండి, వేసి 10 రోజుల పైన అవుతుంది. చూడండి ఎంత బాగా పెరిగిందో, చాలా ఫ్రెష్గా పెరిగిందండి. ఇది రోజు రోజు చూస్తున్నాను కానీ తీయట్లేదు. కింద చూపిస్తున్నాను కానీ అది కొత్తిమీర పెద్దగా రాలేదు. ధనియాలు వేసాను. ఇంకా ఈ మెంతికూర అయితే బాగా వచ్చిందండో, సూపర్గా వచ్చింది. ఇంకొక దాంట్లో కూడా ఉంది, రెండిటిల్లో ఉంది. అందుకని ఈరోజు కూరగాయలు ఏం లేవు, పప్పు చేద్దాం అనుకున్నాను. సరే ఉత్తపప్పు ఎందుకని ఈ మెంతికూర కూడా తీసుకొని వేసేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని ఉదయాన్నే మెంతికూర కట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వంట అంతా చేసి పని అంతా చేసుకొని సిటీకి వెళ్దాం, మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పూలు అయితే తెచ్చిపెట్టుంటారు రేపటికి అన్నారు. అందుకని వెళ్దామని ఫాస్ట్గా చేస్తున్నాను. ఇదైతే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి నీట్గా కట్ చేసుకోవచ్చండి. మట్టి ఇదేం రాకుండా ఎక్కడన్నా వచ్చినా మళ్ళీ తర్వాత చూస్తాం కాబట్టి బాగుంటుంది. అంత బయట కొన్న దాంట్లో ఉండదు కదా, బాగుంటుంది. నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను అంతా. ఇంకా మెంతికూర బాగుంది అనుకుంటా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత పొడవు ఎప్పుడు పెరగలేదు. నేను కొంచెం పలసగా వేసాను, ఈసారి అంత పొడవు రావద్దు, పలచగా వేసుకుంటే బాగుంటుందని అనే ఆలోచనతో అన్నీ కూడా పోయినసారి చిక్కగా వేయటం వల్ల ఎదగలేకపోయినాయని ఇంకెక్కడ కూడా ఒక డబ్బాలో ఉందండి, రెండిటిలో ఉండింది, అంతా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక గుప్పెడైనా రావాలి కదా పప్పులో వేయటానికైనా. చాలా బాగుంటుందండి. ఇంతకుముందు చుక్కకూర కూడా చూపించాను కదా, ఆ చుక్కకూర కూడా మా ఇంట్లో పండింది, గోంగూర పండింది, తోటకూర వచ్చింది. ఇలా అన్నీ కొద్దిగా వస్తున్నాయి. ఇది చూడండి ఇంత అయిందండి 2 తొట్లలోది. ఇంకా తీసుకొచ్చాను. ఇది సరిపోద్ది కదండి మనకి ఒక రోజుకి. కొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. అదే చూపిస్తున్నాను. ఎక్కడైనా అవి ఉంటాయి కదా మెంతి గింజలు, అవన్నీ తీసేసాను నీట్గా. ఇక నాకు కడిగేసుకొని పప్పు చేద్దామని తెచ్చానండి. కందిపప్పులు వేసేసాను, పప్పు ఏం చూపించలేదు. ఇదేనండి ఇంకా వంట వరకు అయితే ఇక్కడ. తర్వాత నేను రెడీ అయ్యి వంట ఇదని చేసుకొని సిటీకి వెళ్తున్నాను, మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇక్కడ నేను మా ఇంటికాడ నుంచి కింద దాకా వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము 2nd ఫ్లోర్లో ఉంటామండి, కిందకి వెళ్ళాలి. మేము చివరికి ఉంటాము, మా చివరి రూమ్ మాది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇటు తిరిగితే ఇక నా మెట్లు వస్తాయి. 2 స్టెప్పులు దిగిన దాకా తీసాను. తర్వాత అమ్మ మెట్ల మీద పడిపోతానేమో భయం వేసి ఇంకా తీయలేదు. తీయకుండా ఇంకా ఆపేసేసాను. తర్వాత ఇంకా నన్ను అయితే బస్ స్టాప్ దాకా వదిలేరండి మా అబ్బాయి. వదిలినాక బస్సు కూడా అప్పుడే వచ్చింది, ఎక్కేసానండి. ఇది నర్సాపూర్ బాలనగరు. అదే ఎర్ర బస్సు అంటారు కదా, ఎర్ర బస్సు. ఇంకా పల్లె వెలుగు బస్సులు కూడా ఉంటాయండి, అది రాలేదు. ఈ బస్సు వచ్చింది మధ్యాహ్నం పూట కూడా, అయినా ఖాళీ లేదు. ఈరోజు అందరు సిటీకి వెళ్తున్నారండి, అన్నీ తెచ్చుకుంటారు కదా రేపు వరలక్ష్మి రథానికి. ఫుల్ అండి, అంతా లేడీసే ఎక్కువ ఉన్నారు. ఇగో ఇది రింగ్ రోడ్డు దాకా వెళ్ళానండి. ఇక్కడ రింగ్ రోడ్డు వరకు తీస్తున్నాను. ఇక్కడ బాగుంటుంది, 2 రింగులు తిరిగేటట్టు బాగా పెట్టారు. తర్వాత నేను సగం దూరం వెళ్ళి మా అల్లుడికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళాడు. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినాకే భలే ఎండ ఉంది. తర్వాత ఆకలి వేస్తుందని వంట చేస్తుంది మా అమ్మాయి. వంట చేస్తుంటే ఆకలి అవుతుందని ఒక మాజా తెచ్చుకొని అందరం పోసుకొని తాగుతున్నామండి, మా మనవరాళ్ళు నేను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా.